50% ఆఫ్ ది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ టీనేజ్ గర్ల్స్, అలాగే రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న లేడీస్ వీళ్ళందరూ కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ తోటి, ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు. అయితే దీనికి కారణం అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే వైటమిన్ డి తక్కువ అవ్వడం, థైరాయిడ్ ప్రాబ్లం. ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉండే మెటబాలిజం అంతా మారిపోయి దాని ఎఫెక్ట్ కూడా ఓవరీ మీద ఉండి ఆ హార్మోన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోవడం వల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయి. అయితే ఈ థైరాయిడ్ ఎందుకు ప్రాబ్లం ఎక్కువైపోయింది అంటే ఇప్పుడు ఎక్కువగా మనం ఈ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అయోడైజ్డ్ సాల్ట్ ఎవరు తీసుకోవాలి అంటే ఏ ఏరియాస్లో, నార్త్ ఈస్ట్ ఏరియాస్ అలాంటి చోట, ఐరన్ తక్కువ ఉన్న చోట, హిల్లీ ఏరియాస్లో వాళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి. మనకు ఆల్రెడీ ఇక్కడ నార్మల్ ఐడిన్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల మన థైరాయిడ్ హార్మోన్స్లో ట్రై ఐడోథైర్నిన్, టెట్రా ఐడోథైర్నిన్ అంటే వీటిలో ఐడిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ హార్మోన్స్లో. ఎప్పుడైతే ఐడిన్ ఎక్కువ ఉందో పిట్యూటరీ సెన్స్ చేసి అది ఫీడ్బ్యాక్ మెకానిజం అనమాట. ఐడిన్ ఎక్కువ ఉంది, కావాల్సిన హార్మోన్ థైరాయిడ్ ఉంది అని చెప్పి థైరాయిడ్ని ఉత్పత్తి చేసి టీఎస్హెచ్ అనే హార్మోన్ అది తగ్గించేస్తుంది. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి హైపోథైరాయిడిజం వస్తుంది. అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కావట్లేదు. కాబట్టి వీలైనంత మట్టుకు హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఇవి తీసుకోవడం వల్ల ఈ ఎక్స్ట్రా ఐడిన్ యాడ్ చేసిన సాల్ట్ మానేయడం వల్ల చాలా వరకు ఇది కొంత మనం ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయొచ్చు. అలాగే వైటమిన్ డి, మన ఎర్త్ చుట్టూ ఉండే ఓజోన్ పొర మారిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వైటమిన్ డి తక్కువైపోతుంది. మనం ఎండలో నుంచున్నా సరే మన స్కిన్కి ఇప్పుడు ఈ వైటమిన్ డిని తయారు చేసుకునే సామర్థ్యత లేదు. అందుచేత మనం ఏం చేయాలంటే ప్రతి 3 నెలలకి 6 నెలలకి ప్రతి వాళ్ళు వైటమిన్ డి ఎంత ఉంది, అందులో వైటమిన్ D3 అనేది చాలా ముఖ్యం. అది ఎంత ఉందో దాని లెవెల్స్ చూసుకుని అది మినిమం 30 దాటి పైన ఉండాలి. 30 to 60 ఉండేలా మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. అయితే ఇది తెలియక కొంతమంది ఇంజెక్షన్ తీసేసుకుంటున్నారు. ఆ ఇంజెక్షన్ తీసుకుని 100 దాటిందంటే వాళ్ళకి చాలా టాక్సిసిటీ వచ్చి మాకు తెలిసిన కొంతమందికి కిడ్నీ కూడా పాడైపోయింది. కాబట్టి కరెక్ట్గా తెలుసుకుని, కరెక్ట్గా టెస్ట్ చేయించుకుని దానికి తగ్గట్టుగా డోస్ తీసుకుని ఓరల్ మెడిసిన్ తీసుకోవడమే కరెక్ట్. ఓరల్గా వైటమిన్ డి తీసుకోవడం వల్ల అది 30 to 60 మధ్యలో ఉండేలా మెయింటైన్ చేసుకోవడం వల్ల ఒక బోన్స్, జాయింట్సే కాకుండా మజిల్స్, హార్ట్, కిడ్నీ అన్నింటి మీద దీనికి ఎఫెక్ట్ ఉంది వైటమిన్ డికి. కాబట్టి వైటమిన్ డిని, థైరాయిడ్ని కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి. వాటి లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఈ పీసీఓడిలో ఉండే ఇష్యూస్ని అడ్రస్ చేయొచ్చు, ఇన్ఫెర్టిలిటీలో ఉండే ఇష్యూస్ కూడా అడ్రస్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ హార్మోన్స్ ఎస్టిమేషన్ కూడా ముందు చేసుకుని దానికన్నా ముందు అసలు జెనెటిక్గా ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోకుండా మనం ట్రీట్మెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్లో కూడా సక్సెస్ రేట్ ఓన్లీ 30%. కాబట్టి ముందుగా ఇక్కడ ఈ జీనోమ్ ఫౌండేషన్ అనే సెంటర్లో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఈ జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్, బ్లడ్ శాంపుల్ ఇవ్వడం వల్ల అసలు వీళ్ళకి జెనెటిక్గా ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ ప్రాబ్లం ఉన్నంత మాత్రాన మనం కంగారు పడక్కర్లేదు. దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల హెల్తీ బేబీస్, ఇంటెలిజెంట్ బేబీస్ చాలామంది వచ్చారు. కాబట్టి ముందు అన్నింటికి, అన్ని రకాల టెస్టులకి, ఐయుఐలకి, ఐవీఎఫ్ టెస్ట్ బేబీస్ పరిగెట్టే ముందు అసలు ఇక్కడికి వచ్చి అసలు ఏమన్నా ప్రాబ్లం ఉందా, జెనెటిక్ ప్రాబ్లం ఉందా, దాన్ని ముందు అడ్రస్ చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకుని అప్పుడు మనం ఈ పీసీఓడి కానీ దీనికి కానీ ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలని నా ఆకాంక్ష.